మీకు తెలుసా కువైట్‌లో ఒక మార్కెట్ ఉన్నది. దాంట్లో ప్రతి వస్తువు దొరుకుతాదని. A few moments later. హాయ్ మామ, వెల్కమ్ టు మై బ్లాగ్. ఈరోజైతే ఫ్రైడే మామ, నాకైతే ఆఫ్. మా అన్నకేమో సామాన్లు కావాలంటే ఫ్రైడే మార్కెట్‌కి వచ్చాము. ఫ్రైడే మార్కెట్‌కి రాగానే మా అన్న అయితే వాచ్లు చూస్తున్నాడు. మా అన్నకు వాచెస్ అంటే చాలా ఇష్టం. నేను కూడా అక్కడ పక్కనే గ్లాసెస్ ఉంటే చూశాను. ఎలా ఉన్నాయో ఒకసారి కామెంట్ చేయండి. నేనైతే గ్లాసులు తీసుకోలా. మళ్ళీ పక్కన ఫిషింగ్ రాడ్స్ ఉంటే పోయి చూశాను మామ, ఒకటి తీసుకుందామని. రంజాన్ తర్వాత ఎలాగైనా పోయి ఫిషింగ్ చేద్దామని. అదే రూమ్‌లో ఫ్రైడే ఫ్రైడే బోర్ కొడుతున్నారు కదా! ఫిషింగ్ రాడ్ ఒకటి తీసుకుంటే బాగుంటాదా అని ఒకటి తీసుకుందాం అనుకున్నాను. అక్కడ వాడు రేట్ అయితే 10 కేడీ చెప్పాడు. నేను చెక్ చేశాను. చాలా బాగున్నది. నాకైతే నచ్చింది. ఇప్పుడైతే శాలరీ రాలా. శాలరీ వచ్చాక ఒకటి తీసుకుందాం. చూద్దాం మామ. ఇంకా ఏమేమి ఉన్నాయని అక్కడ చెక్ చేశాను. అక్కడైతే రాళ్ళు మొత్తం అమ్ముతున్నారు. తర్వాత పక్కన ఒక లైటర్ ఉండే చూశాను మామ. చాలా బాగుంది. దాని తర్వాత ఒక బాంబ్ లాగా చూశాను మామ. ఇది చూసి నేను అయితే బాంబ్ అనుకున్నాను. అది మళ్ళీ ఓపెన్ చేసి చూస్తే అది లైటర్ గాని. అలాంటి లైటర్లు కూడా ఉంటాయని నేనైతే మనసులో అనుకొని ఎంత అని అడిగితే వాడైతే 5 కేడీ అన్నాడు. అండ్ మేము కొనలేమని పక్కన పెట్టేసాము. దాని తర్వాత పక్కన వెళ్ళి షూస్ చూశాను మామ. ఈద్ వస్తుంది కదా, ఏమైనా ఒక షూ అయినా తీసుకుందామని. షూ అయితే చాలా బాగున్నాయి. అక్కడ ఏందంటే ఫ్రైడే మార్కెట్ లో కొత్తవి కూడా దొరుకుతాయి, పాతవి కూడా దొరుకుతాయి. మేము చూసి తీసుకోవాలా. ఈ ఫ్రైడే మార్కెట్ లో అన్ని దొరుకుతాయి మామ. A to Z అన్ని వస్తువులు దొరుకుతాయి. మీరు ఒకసారి వస్తే విజిట్ చేయండి మామ. ఈ మార్కెట్ వారానికి 2 డేసే మామ ఓపెన్ అయ్యేది. ఫ్రైడే సాటర్డే 2 డేసే, మళ్ళీ 5 డేస్ క్లోజ్ ఉంటుంది. నాకైతే నమాజ్ కి టైం అయిపోయిందని నేను బయలుదేరాను మామ. మీకు మార్కెట్ మొత్తం రంజాన్ అయిపోయిన తర్వాత ఒకసారి చూపిస్తాను. మీకు ఇలాంటి మరెన్నో వీడియోలు కావాలంటే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి మామ.